అందరికీ జేబీమండి. నా పేరు మహేష్. నేను జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను. ఇక్కడ నేను 4 ప్రతిపాదనలు పెట్టదలుచుకున్నాను. ఒకటి, పాఠశాల కళాశాలలో భారత రాజ్యాంగాన్ని ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే పిల్లల చిన్న వయసు నుండి సమానత్వాన్ని, భారత రాజ్యాంగ హక్కుల్ని తెలుసుకుంటే కులపరమైనటువంటి గోడల్ని అక్కడే మనం కూల్చేసేటటువంటి అవకాశం ఉంది. ఇక రెండోది ఏంటంటే అండి, ప్రణయ్ నాగమణి వారిపై జరిగినటువంటి కుల దురహంకార హత్యలు ఏవైతున్నాయో వాటికి జడ్జిమెంట్ రావడానికి ఎంత సమయం పట్టింది. సో ఈ సందర్భంగా మనం ఏదైతే చట్టం డ్రాఫ్ట్ చేయబోతున్నారో పెద్దలు, ఆ చట్టంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు అన్నాళ్ళు చెప్పినట్టుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు, దానికి టైం లిమిట్స్ కూడా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు అనేది ఎస్సీ ఎస్టీ చట్టంలో కూడా లేదు. ఇప్పుడు మనకు స్పెషల్ డిజిగ్నేటెడ్ కోర్టులు ఉన్నాయి తప్ప ఫాస్ట్ ట్రాక్ కోర్టు అనేది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైన దాంట్లో కూడా అమలు అవుతలేదు. రెండోది, పెళ్లి చేసుకొని అంటే కులాంతర వివాహం చేసుకున్నటువంటి జంటలు పోలీస్ స్టేషన్కి వెళ్తే, నేను 2 కులాంతర వివాహాలకు నేను వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తే మా ఫోన్లోనే స్విచ్ ఆఫ్ ఉంటాయి, బట్ మేము పోలీస్ స్టేషన్లో ఉన్నామన్న విషయము ఊరంతా తెలిసిపోద్ది. అంటే ఆ ఇన్ఫర్మేషన్ని ఎవరు లీక్ చేస్తూ ఉన్నారు? అక్కడ నుండి పోలీసులే లీక్ చేస్తూ ఉన్నారు. పోలీసులు కూడా డీటెయిల్గా వాళ్ళు ఎలా యాక్ట్ చేయాలి, ఒక వ్యక్తి కులాంతర వివాహం చేసుకోవడానికి మాకు రక్షణ కల్పించిన పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళే గుండాలుగా ప్రవర్తించి మమ్మల్ని కూర్చోమని కూడా చెప్పలేదు. ఒక పెద్ద ఆయన వచ్చాడు మాతో పాటు, ఆయన పలానా సంఘం నుంచి మేము ప్రాతినిధ్యం వహిస్తామని చెప్పారు. ఆయనకి మేము 6 గంటలు బయటకు నిలవడం తప్ప కూర్చోమని కూడా మాకు, అంటే మార్జినలైజ్డ్ కాబట్టి తెలిసింది. అధికారులు మరి ఎంపతి సింపతి అనేది మరి కనిపిస్తారా, జస్ట్ సిలబస్లో చదువుకుంటారని చెప్పేసి మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఇంకొకటి, ఈ చట్ట రూపకల్పనలో ఒక సంక్లిష్టత ఉందండి. ఏంటంటే అండి, కేవలం మనం కులాంతర వివాహాల గురించి మాట్లాడుకుంటున్నాం. కులాంతర వివాహాలే కాదు, మతాంతర వివాహాలు కూడా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి కూడా మనం రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ రక్షణ కల్పించాల్సిన చట్టాన్ని కూడా ఈ చట్టంలోకే భాగంగా తీసుకొని రూపొందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అండి, రీసెంట్గా 2022 మే 4వ తారీఖున నాగరాజు అనేటటువంటి ఒక దళిత యువకుడు ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇక్కడ హైదరాబాద్లో నివాసం ఉంటుంటే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి అన్నదమ్ములు, బాబాయిలు వచ్చి నడి రోడ్డు మీద కొట్టి చంపేశారు. అది మతాంతర వివాహమే కదా. మరి వాళ్ళని కూడా మనము రక్షించాల్సిన అవసరం ఉంది. కేవలం కులాంతరమే కాకుండా ఇది కూడా ఇన్కల్కేట్ చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకొకటి, మనకి డాక్టర్ సబితా అంబేద్కర్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ స్కీమ్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మనకు అమలు చేస్తూ ఉంది. మరి కేంద్రంలో ఎవరున్నారో తెలుసు, ఇలాంటి స్కీములు ఎంతవరకు అమలు చేస్తారో తెలుసు. సరే, ఇలాంటివి కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి స్కీముల్ని కొత్తగా పెట్టి వాళ్ళకి ఆర్థిక, గృహ, అలాగే భద్రతను కల్పించే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక జంటను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతా. ఆ పోలీసులు లోకల్లో ఉంటారు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తారు. వీళ్ళు వెంటనే ఎస్పీకి లింకప్ చేయాలి. ఎస్పీ అంటే అయినా వేరే స్టేట్ నుంచి వస్తూ ఉంటారు, ఒకసారి ఇక్కడ కూడా ఉంటారు, లేదా డిఎస్పీ ఆఫీస్ కన్నా లింకప్ చేసేసి దాన్ని ట్రాక్ చేసేటటువంటి విధానం ఉండాలి. రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. సార్ మొన్న జస్టిస్ యాక్సెస్ నెట్వర్క్ ఇనాగరేషన్ అప్పుడు సార్ ఒక మాట చెప్పారు, ఈ దేశంలో కొత్త చట్టాలు చేయాలన్నా ఉద్యమాలు చేయాల్సిందే, చేసిన చట్టాలని సమగ్రంగా అమలు పరచుకోవాలన్నా సరే మళ్ళీ ఉద్యమాలు చేయాల్సిందే. కాబట్టి మన రోల్ ఇంతటితో ఆగిపోలేదు. కాబట్టి మనం ఇంకా ఈ 2 కార్యక్రమాన్ని జనగాంలో పెడితే నేను చాలా మందిని కూడా యూత్ని తీసుకొస్తాను సార్. థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ. ఓకే, రంజిత్ హైకోర్టు అడ్వకేట్.